వీళ్ళంతా ఎవరు చెప్తే తగ్గుతారో అక్కడ చెప్పాలి. రానా? తగ్గుతారా? ఎక్కడ చెప్పాలి? ఎక్కడే చెప్పాలి? సార్. ఎక్కడ చెప్పాలి? లేదు సార్. మీరు చెప్పండి. సార్ 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 అతన్ని ఎందుకు సార్ కొడుతున్నారు? ఆ అబ్బాయి నా కోసం వచ్చాడు సార్. సార్ 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 కొట్టకండి సార్. సార్ వదిలే అన్నా. వీళ్ళ వీరత్వాన్ని మనలాంటి పేదవాళ్ళ మీద చూపిస్తారన్నా. యో తీసుకెళ్ళండి. సార్ 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 వదిలేయండి సార్. సార్ లాక్కెళ్ళవయ్యా. సార్ 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 ఏంటి సార్ ఇది? సార్ అయ్యా నమస్తే అయ్యా. వెళ్ళండి 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 అయ్యా, వెళ్ళండి. సేపటికి ఎవరు స్టేషన్ లో ఉండకూడదు. వెళ్ళు. అయ్యా చూడ్డానికి చాలా చిన్నపిల్లలాగా ఉన్నాడు. ప్రాణాలు పోతాయేమో సార్. యో వెళ్ళవే. కూర్చోండి అయ్యా. నువ్వు ఎవరి మీద చెయ్యేసావో నీకు అర్థమవుతోందా? ఈ ఊరికే గుర్తింపు జీపీ. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ అందరి తలరాతలు తీసి చూసావంటే అందులో జీపీ అనే పేరే కనిపిస్తుంది. అలాంటిది నువ్వు నాతోనే పెట్టుకున్నావు కదా. ఇక్కడున్నాడే నా పిఏ. నువ్వు నన్ను కొట్టినప్పుడు గిలగిలా గింజుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రి వెళ్లి వాడి పెళ్లంతో ఏం చెప్పుంటాడో తెలుసా? ఆ పీటీ గాడు జీపీని ఒక్కటిచ్చాడు చూడు అని చెప్పుకుంటాడు. నేను అలాగంతా చెప్పలేదండి. దేవుడు సాక్షిగా అలాగంతా చెప్పలేదండి. అయ్యగారు అలా చెప్పలేదు. నాకు అలాగే అనిపిస్తోందిరా. ఇంత జరిగాక వాడు ఊరికే నవ్వినా కూడా ఇది తలుచుకునే నవ్వుతున్నాడని నాకు అనిపిస్తుంది. నిన్ను ఇదే రూమ్ లో చంపేశాననుకో, ఇంకెవడైనా నన్ను చూసి నవ్వుతాడంటావా? సార్ టైం 8 అయిందా సార్? ఏంటే? లేదు, వాచ్ పనిచేయట్లేదు. 8 అయిపోయిందా సార్? ఏ 8 అయితే ఏమవుతుందేంటి? నందిని చస్తే నువ్వొచ్చావు. నువ్వు చస్తే ఎవరొస్తారో చూస్తాను. 8 అయిపోయిందా సార్? ఏంట్రా 8 అయిందని అడుగుతున్నావు? 8 అయితే ఏమవుతుందిరా? ఏమవుతుంది? అయ్యా పెద్ద పని చేసేశారయ్యా. ఏమైంది? అయ్యా మనం కంప్లైంట్ తీసుకోమని తెలిసి నిన్నే సీఎం సెల్లులో నందినిని చంపింది మీరేనని కంప్లైంట్ ఇచ్చారయ్యా. ఏంటి? చంపేశాను? ఈరోడు తాలూకా కరింగల్ పాలయానికి చెందిన స్టూడెంట్ నందిని శరీరం ఏరు బయట వెలికి తీసిన ఒక గుర్తుపట్టని శవాన్ని హత్య కింద జీపీ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న పీటీ సార్ కనకవేల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అయ్యా ఇప్పుడు వీణ్ణేమీ చెయ్యలేమయ్యా. మీరు బయలుదేరండి అయ్యా. నా పరువు తీయాలని ఇదంతా చేస్తున్నావు కదా. నిన్ను చిన్న పిల్లాడు అనుకుని చాలా పెద్ద తప్పు చేశాను. చిన్న పిల్లాడినే సార్, కానీ ప్రాబ్లం అంటూ వస్తే సార్ జీపీ సార్ నందిని హత్య చేశారని కంప్లైంట్ ఇచ్చారు. దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సార్? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు సీఎం సెల్ వచ్చారు? చెప్పండి సార్. సార్ ఇంత పెద్ద ఆయన మీద మీరు కంప్లైంట్ ఇస్తున్నారే, మీరు గెలవగలరని అనుకుంటున్నారా? ఆ అమ్మాయి తండ్రి ఇక్కడికి వచ్చారు, కంప్లైంట్ కూడా ఇచ్చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవ్వరికీ భయపడకుండా విజయవంతుడని చెప్పుకుని తిరిగే ఒక అక్యూస్ ని చొక్కా పట్టుకుని తరతరా లాక్కుంటూ వచ్చి లోపల పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అక్యూస్నా? జీపీ సార్ నా చెప్తున్నారు. అతను వచ్చారా? అదిగో అటు చూడండి, దుడ్డిదారి నుంచి తప్పించుకొని పారిపోతున్నారు. సార్ వెళ్ళి పట్టుకోండి.
పని చేసే ఇప్పుడు ఎందుకమ్మా ఊరికి వెళ్ళిపోతున్నావు? చెప్పమ్మా. అమ్మా, అవునండి, మా అబ్బాయే. ఫోన్ పెట్టండి. ఈశ్వరి, ఇప్పుడు ఎందుకు అంత అవసరంగా బయలుదేరుతున్నావు? ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దు, సరేనా? ఏంట్రా ఇది? నువ్వేనా చెప్పినా? ఏ, ఈశ్వరి, అత్తయ్య చూసుకుందాం అత్తయ్య. నేను మాట్లాడేది నీ కోసం కూడా తల్లి. మా 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 ఎందుకమ్మా ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? కాలనీ మొత్తం ఎవరో చనిపోయినట్టు మన ఇంటి మీద పడ్డారు. లేదమ్మా, అందరూ వచ్చేసారు, అందుకే అన్నాను. అమ్మా 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 నేను రానమ్మా. ఎందుకురా రావు? ఆ? నువ్వేనా పెద్ద పోటుగాడివా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చు. రే, అమ్మాయిని పోగొట్టుకున్న వాళ్ళే నోరు మూసుకుని ఉన్నారు. మధ్యలో నీకేమైందిరా? అమ్మా, వేరే దారి తోచలేదు. హలో. అవునండి, కనకవేలే టీవీలో వస్తున్నది. ఎందుకు? పక్కింటమ్మాయి కోసం కంప్లైంట్ ఇవ్వకూడదు. చూడరా, నీ వల్ల ఆయనకి ఎన్ని సమస్యలో చూడు. ఆయనకేమీ లేదు, నీకే సమస్య. అమ్మా, నందరికో సమస్య అంటే ఎలా అమ్మా చూస్తూ ఊరుకునేది? ఏమైందిరా దానికి? ఆ? నేను చూస్తున్నాను. నందినికి అసలు ఏమైంది? ప్రపంచంలో ఎక్కడ జరగని దానికి జరిగిందా? అందరికీ ఇదే జరుగుతుంది. ఆడాలుగా పుట్టిన మేము ప్రతిరోజు ఇది అనుభవిస్తున్నాం. ఏ, నీ చెల్లెలికి జరగలా? అడుగుతానే. అవునన్నా, అమ్మ చెప్పేటట్టు ఇదంతా సహజమే. కాలేజ్కి బస్సులో వెళ్లేటప్పుడు మీద పడతారు. మేము పక్కన జరిగినా కూడా కావాలని మీద వచ్చి పడతారు. బయటికి వెళ్లే అమ్మాయిలు డ్రెస్ తీసి చూడన్నా, ఎంతమంది చేతులు రేఖలుంటాయో తెలుస్తుంది. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు బాబు. మా గార్మెంట్స్ లో సూపర్వైజర్ చెప్తున్నారని పేరులో డైలీ రుద్దుకుంటూనే వెళ్తారు. కంప్లైంట్ ఇస్తే పని పోతుందని ఒక భయంతో ఎవ్వరూ చెప్పము. ఇదంతా అలవాటైపోయింది బాబు. నేనెన్నిసార్లు అడిగుంటాను రేషన్ కొట్టుకు వెళ్ళమని, కానీ నువ్వు పరువు పోతుందని అక్కడికి వెళ్ళవు. అక్కడికి వెళ్ళి నేను ప్రతిసారి డబ్బులిచ్చినప్పుడు వాడు నా చేతిని ముట్టుకునే తీసుకుంటాడ్రా. అన్ని నీతో వచ్చి చెప్పమంటావా? ఒక నా చెయ్యిని ముట్టుకున్నాడు, నువ్వెళ్ళరా అని. ఇదంతా మాకు అలవాటైపోయింది. సహించుకుని బతుకుతున్నావు. మా అందరినీ కాపాడుతానని మళ్ళీ ఏ సమస్యని తెచ్చి పెట్టుకు చాలు. ఏంటమ్మా? ఇక్కడ తాకితే తప్ప మావయ్య? ఏమ్మా? అంటే ఆటో డ్రైవర్ మావయ్య ఉన్నారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓ కొట్లో ఆపి చాక్లెట్ కొనిచ్చి ఇక్కడ ఇక్కడ ఇక్కడంతా తాకేరు మావయ్య. శ్రీనిధితో కూడా ఇలాగే చేస్తారు. ఇవన్నీ అమ్మతో చెప్పి ఆటోలో తీసుకువెళ్ళని చెప్పారు మావయ్య. సంతోషమా? ఇప్పుడు సంతోషమా? ఈ వయసులో మొదలయ్యి ఎక్కడికొచ్చి ఆగిందో చూడు. చెప్పమ్మా, ఇప్పుడు నాకు చెప్పినవన్నీ ఈ పిల్ల కూడా చెప్పమ్మా. ఆ ఆటో డ్రైవరు అలాగే ముట్టుకుంటాడు, తట్టుకొని చెప్పమ్మా. పెద్దయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది, అలవాటు చేసుకొని చెప్పమ్మా. మీరు సహించుకున్నారే సరే, మీ కూతుర్ని కూడా ఎందుకు సహించుకోమంటున్నారు? సరే అమ్మా, నువ్వు చెప్పమ్మా. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నేను ఎలా బతకాలో ఒక జ్యోతిష్యుడు ఎందుకు చెప్పాలమ్మా? నువ్వు చెప్పు. మేడం, ఆమె సుప్రీంకోర్టు లాయర్ కదా సార్. జీపీ సరే ఈ కేసు కోసం ఏదో స్పెషల్ గా పిలిచారంట. ఆమె కదా ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఏమయ్యా ఇంత చెప్తున్నావు? ఈ కేసుకి జడ్జిమెంట్ ఇవ్వబోయే జడ్జి గురించి ఏది చెప్పలేదే? జడ్జి గురించి సార్, గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, సారీ సార్. చెప్పు చెప్పు, నా గురించి మంచి విధంగా చెప్పు. సారే
ఒక సంవత్సరంలోనే ఎక్కువ తీర్పిచ్చిన జడ్జి తెలుసా? అది ఎంపీ కేసు చాలా ఫెమిలియర్ కదా, దాని గురించి చెప్పు. ఏ ఎంపీ కేసు? అందరూ బెదిరించినా కూడా భయపడకుండా ధైర్యంగా తీర్పిచ్చారు. ఆ గ్రానైట్ కేసు ఉంది కదా, అది కూడా చాలా ఫేమసే కదా. గ్రానైట్ కేసులో కూడా మనకి టైం అవుతుందండి. అలాగే అవునండి, టైం ఎంతో చూడండి. సరే నువ్వు చెప్తూ ఉండు, నేను తర్వాత. ఓకే నమస్కారం, అందరూ కూర్చోండి. మామూలుగా కోర్టు తీర్పు తర్వాతే ఏ విధమైన కేసు అయినా పేపర్లో న్యూస్ గా వస్తుంది. కానీ ఇవాళ ప్రారంభించబోయే ఈ కేసు ఆల్రెడీ పేపర్లో న్యూస్ లో చాలా ఫెమిలియర్ అయిపోయింది. అందువల్ల వీలైనంత వరకు